అందరికీ నమస్కరిస్తూ ఈరోజు పాత్రికేయుల సమావేశము ఏర్పాటు చేయడానికి మీ అందరికీ తెలుసు. మరి 2024 అక్టోబర్లో ఛార్జ్ తీసుకున్నటువంటి డిఎస్పీ శ్రీనివాసులు గారు, డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా గారు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ మా మీద, మా కుటుంబ సభ్యుల మీద అనేక రకాలుగా మా మీద తప్పుడు కేసులు పెడుతూ, మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, అనేక రకాలుగా ట్రోల్ చేయడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే మరి అంబేద్కర్ ఒక మహానుభావుడు చెప్పాడు, సత్యము కూడా నిరంతరము ప్రచారంలో ఉండాలి. ఆ సత్యము కనుక నిరంతరం ప్రచారంలో లేకపోతే అబద్ధమే సత్యమని ప్రజలు నమ్మే పరిస్థితికి వస్తారు. కాబట్టి సత్యాన్ని మనం తెలియజెప్పాల్సిన బాధ్యత అని చెప్పేసి నేను నిన్ననే మరి ఒక వీడియో కూడా దాదాపు ఒక స్టూడియోకి వెళ్ళి ఈ పోలీసులు ఎంత దుర్మార్గంగా దిగజారిపోయి మరి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మమ్మల్ని డబ్బు కోసము ఎంత హరాస్ చేస్తున్నారని చెప్పేసి మేము ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను. అయితే యాక్చువల్ నిన్ననే నేను రిలీజ్ చేయాలనుకున్నాను. కాకపోతే మర్రిరమణ అనే ఒక మా సోదరుడు, ఆయన కూడా మరి మా సోదరుని కూడా మరి పోలీసులు బెదిరించి మరి నా మీద ఒక తప్పుడు మరి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి మరి ఆయనకు కూడా కౌంటర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఆ కౌంటర్ ఇచ్చి దాని తర్వాత నేను ఈరోజు మరి ఏదైతే స్టూడియోలో నేను రికార్డ్ చేసినా అవి కూడా నేను రిలీజ్ చేస్తాను సార్. దయచేసి ఓపిక అందరు చూడండి. మరి ఈరోజు మా సోదరుడు మర్రిరమణ గారు మరి పోలీసుల బలవంతం వల్ల అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మేము పోలీసులకు ఛాలెంజ్ వదిలితే నా మీద ఛార్జ్ షీట్ వేసుకొని నన్ను శిక్షించండి, లేదా మీ తప్పులు ఒప్పుకోండి అంటే వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పకుండా రకరకాల మనుషులతోటి ట్రోల్ చేపిస్తున్నారు. మరి విలేకరులకు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అడుగుతున్నాను, సార్ మీరు దయచేసి నా మీద మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు దయచేసి సిఐ గారి దగ్గరికి, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి. ఏం సార్ ఒక లాయర్ మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఛాలెంజ్ చేస్తే మీరు ఎందుకు ఛార్జ్ షీట్లు లేకపోతున్నారు, నిజాన్ని మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారని వాళ్ళని అడగాలి. అడిగే పరిస్థితి లేవు. కాబట్టి డోన్లో లా అండ్ ఆర్డర్, తర్వాత పోలీసులు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారనడానికి నేను అనేక ఉదాహరణలు, సాక్ష్యాలతోటి కూడా వీడియో రిలీజ్ చేస్తాను ఇప్పుడు. తర్వాత మర్రిరమణ గారు చెప్పినటువంటి విషయాన్ని మీద నేను ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మర్రిరమణ గారు కొన్ని విషయాలు మీడియా ముందు వచ్చి మరి ఆయనకు అబద్ధాలని తెలుసు, ఆయనకు కూడా అబద్ధాలని మళ్ళీ ఈరోజు మీడియా ముందు పెట్టారు. ఆ అబద్ధాలు ఏవో ఒక 4 నేను మీ ముందు ప్రజెంటేషన్ చేస్తాను. ఆయన నాకు 1,50,000 ఇచ్చి నాకు జిరాక్స్ మెన్షన్ పెట్టించా అంట నేను నిరుద్యోగం ఉన్నప్పుడు. అది పచ్చి అబద్ధం సార్. ఎందుకంటే రమణ గారు నాకు పార్ట్నరు, నాకు ఓనర్ కాదు ఆయన. తర్వాత మేమిద్దరం కలిసి ఒక జిరాక్స్ సెంటర్ పెట్టడం నిజమే. ఆయన 75,000 పెట్టింటే నేను 75,000 పెట్టాను. తర్వాత వాళ్ళ తండ్రి గారు స్వర్గీయులైనటువంటి మర్రి మునిస్వామి గారి పేరు మీద మర్రి మునిస్వామి రూరల్ డెవలప్మెంట్ అనే ఒక సొసైటీ ఉంది వాళ్ళకు. ఆ సొసైటీ ద్వారా ఒక జిరాక్స్, ఒక పేపర్ అనేది ₹1 ఉండేది. తర్వాత ఆయన ₹10 పెట్టాలా అని చెప్పేస్తే ₹10 కూడా మేము అనేక రకాలుగా సేవ చేసాం వాళ్ళ నాన్నగారి కోసం, వాళ్ళ నాన్న పేరు మీద. మరి తర్వాత ₹10 తోటి మాకు గిట్టుబాటు కాక మేము తీసేయడం జరిగింది. ఇది సార్ వాస్తవం. నాకు ఆయన ఏ రోజు ₹1 సాయం చేసిన వ్యక్తి కాదు. నేను ఒకరి దగ్గర పోయి సాయం అడిగిన వ్యక్తిని కూడా కాదు. ఒక వ్యక్తికి నేనే సాయం చేసి సాయి నాది. నా దగ్గర రూపాయి అంటే 10 వేసాలు, 20 వేసాలు నేను కుటుంబానికి ఇచ్చి 80 వేసాలు నేను సమాజం కోసం పెట్టేటోడిని, మీ అందరికీ తెలుసు. తర్వాత రెండో అబద్ధం ఆయన ఇంకోటి ఏం చెప్పాడంటే, నేను నీకు 50 లక్షలు ఇస్తాను తీసుకొని పో, నువ్వు పదవి తెచ్చుకో అని నేను మాట్లాడే పద్ధతి నాకు రాదు అని ఆయన ఇంకొక అభియోగం చేశాడు. మర్రిరమణ సోదర, నేను మాట్లాడే పద్ధతి నాకు తెలుసు. అయితే వినే స్థాయి, దాన్ని అర్థం చేసుకునే స్థాయి నీకు లేదనేది నాకు అర్థమైపోతుంది. నేను నీకే కాదు మర్రిరమణ గారు, నా దగ్గరకు వచ్చిన ప్రతి కులస్తునికి, ప్రతి సంఘీయునికి, లేదా మన బల్య కులం ఉన్నటువంటి వ్యక్తికి, ఎవరైనా కానీ సరే రాజకీయాలలో తిరిగితే నేను అందరికీ ఈ మీడియా ద్వారా చెప్పేది, ఇంతకుముందు చెప్పేది, లేదా మీకు చెప్పినటువంటి సలహాని అందరికి కూడా చెప్తాను. నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా కానీ సరే రాజకీయాలలో తిరిగే వ్యక్తులు మీరు నాయకులకు ఉచితంగా సేవ చేయొద్దండి. ఒక పదవిని ఆశించి చేయండి. పదవిలో మనం ఉండగలిగితేనే మనం 10 మందికి సేవ చేస్తాము. మీరు అవసరమైతే కనుక ఏదైనా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే కూడా మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండే రాజకీయాల్లో తిరగండి. అందుకు నేను నా వంతు సాయం చేస్తానని చెప్పాడే కానీ నువ్వు 50 లక్షలు తీసుకుంటే, ఈరోజు కూడా చెప్తున్నాను రమణ గారు, మీరు మరి కీలక పాత్ర పోషించారు ఆ రోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి విజయంలో, దాన్ని ఎవరు కాదనలేరు. మరి ఈరోజు డోన్ నియోజకవర్గంలో ఎంతమంది బలిజ కమ్యూనిటీ సోదరులకు ఎన్ని పదవులు వచ్చినాయి, మరి మీరు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. మరి మీరైనా కానీ సరే, ఇప్పుడైనా కానీ సరే, మరి ఒక జెడ్పీటీసీ మెంబర్ తెచ్చుకోండి, మేము ఆర్థికంగా ఇప్పుడు కూడా సాయం చేస్తాము. లేదా ఒక ఎంపీపీ పదవి తెచ్చుకోండి, ఇప్పుడు కూడా సాయం చేస్తాము. లేదా రేపు మున్సిపల్ చైర్మన్ పోస్టు జరుగుతున్నాయి, ఒక చైర్మన్గా మీరు డిక్లేర్ చేసుకోండి. లేదా ఒక స్టేట్లో ఒక పదవి తెచ్చుకోండి,
కులానికి ఖ్యాతి తీసుకురండి. అంతేగాని నేను 50 లక్షలు ఇస్తానండి, నిజమే ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను 50 లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పుడు కూడా మీరు పదవి తెచ్చుకొని నేను ఆర్థికంగా ఖచ్చితంగా మీ రోజు కూడా సాయం చేస్తాను. మీకు లేదని కాదు, మీరు మాకంటే 1000 రెట్లు కోటీశ్వరులు అయినా ఒక కులస్తుడుగా ఒక అడుగు ముందుకు వేస్తే ఎవరైనా కానీ సరే నా వంతు సహకారం అందించడానికి నాకు ఎన్ని పరిస్థితులు ఏ విధంగా ఉన్న సహకారాన్ని అందించడానికి నేను ముందుంటాననేది చెప్తున్నాను. సో మీరు రెండోది కూడా అబద్ధం. తర్వాత మూడో అబద్ధం మళ్ళీ ఒకటి చెప్తున్నారు సార్, మీరు నాకు 3 రోజులు మీరు టైం ఇస్తారంట, 3 రోజులప్పుడు నేను పోలీసులకు క్షమాపణ చెప్పాలంట. మరి రమణ గారు మీరు చెప్పినారు కొన్ని వీడియోలు, మరి నేను చూపిస్తాను, మీరు మర్చిపోయి ఉండొచ్చు, మీరు మర్చిపోయినటువంటి వీడియోలు నేను చూపిస్తాను. మరి మీరు మాటలేనట్టు నేను చెప్తే కూడా మరి మీరు అబద్ధం అంటారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర ఉందని డోన్ టీడీపీ నాయకుడు మర్రి రమణ ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో బుగ్గనపై చేసిన ఆరోపణలకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానన్నారు. డోన్ నియోజకవర్గంలో జరిగిన పనుల్లో మాజీ మంత్రి అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి విజయవాడలో ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు మర్రి రమణ తెలిపారు. కుంభకోణంలో 16,000 కోట్లు నుంచి 20,000 కోట్లు జరిగిన వాళ్ళు ఇంకా ఈ పెద్ద మొత్తంలో అయి ఉండొచ్చు కూడా. ఈ విషయంలో త్వరగా చెప్పబడుతుంది. అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి మాజీ మంత్రివర్యులు డోన్ శాసనసభ్యులు నుండి సార్, ఇది మీరేనో కాదా మర్రి రమణ గారు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ వీడియో మీకు కూడా పంపిస్తాను కావాలంటే పర్సనల్గా. మీరు చెప్తున్నటువంటి అంశాలు ఏమంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 16,000 కోట్ల కుంభకోణాలు చేశారు, అందులో ఆయన పాత్ర కూడా ఉంది. మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, అలాగే ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, అలాగే కేసులు కూడా పెడతామన్నారు. మరి సార్ మీరు రమణన్న గారు, మీరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులు పెట్టారు సార్, మాకు తెలియజెప్పండి సార్. మరి మీరు కూడా ఒక సీనియర్ న్యాయవాది, 30 సంవత్సరాల అనుభవం పైనే ఉంది మీకు. మరి ఏ స్టేషన్లో మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు, మరి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి. లేదా మీరు న్యాయవాదిగా ప్రైవేట్ కంప్లైంట్లు ఏమన్నా చేసినారా సార్? మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 16,000 కోట్లు తిరిగితే అదొకటి చెప్పండి. మరి 3 రోజులలో నేను సమాధానం చెప్పడం కాదు, మీరు ఎన్ని రోజులలో సమాధానం చెప్తారు సార్? మీరు ఛాలెంజ్ చేసినారు మరి రమణ గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మేము శిక్షిస్తామని. మీరు శిక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఏమి సార్? అన్నగారు మేము అడుగుతున్నాం, చెప్పండి. మరి ఊకే మీరు మాట్లాడితే మేము మాట్లాడలేము అనుకోవద్దండి అన్నగారు, వాస్తవం తెలుసుకోండి. తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు ఫైనల్గా, మేము రైతుల కుటుంబాలను పోయి ఇబ్బంది పెట్టినాము, మేము కృష్ణప్రసాద్ మీద చర్యలు తీసుకుంటాము, డిఎస్పీని కలుస్తాము, మరి డీజీపీని కలుస్తాము, హోమ్ మినిస్టర్ని కలుస్తాము, తర్వాత అనేక రకాలుగా. సార్ మీరు కలిసండి, మీకు అధికారం ఉంది, డబ్బు ఉంది, అన్ని రకాల హంగులు మీకున్నాయి. మేము చెప్తున్నాం సార్, మీరు ఎవరైతే బీదలు అంటున్నారో ఆ బీదలకు మీరే కాదు సార్, మేము కూడా సాయం చేస్తాం సార్. మీకు నాలెడ్జ్ ఉంది, మీకు చెప్పేంత వాళ్ళం కాదు, మేమేదో చిన్న ప్రాక్టీస్ మాది సార్. మీరు వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళ రికార్డు తీసుకోండి, సర్వే చేయించుకోండి, భూములలో బార్డర్స్ పాతించుకోండి, ఏదైనా పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించండి, రిజిస్ట్రేషన్ లేకుంటే డబ్బులు ఇచ్చి రిజిస్టర్లు చేయించండి, అన్ని రకాలుగా చేయండి, మేము సహకరిస్తాము. దాంట్లో మీరే కాదు, మేము కూడా సహకరిస్తాము. వాళ్ళకు డబ్బు పెట్టాలన్నా మేము పెడతాము, సర్వే చేయించాలన్నా మేము కడతాము, వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కొలుసుకోమనండి, తీసుకోమనండి. అంతేగాని మేమేదో ఫ్యాక్టరీ వేసుకుంటే డబ్బులు 5 లక్షలు ఇవ్వాలి, 10 లక్షలు ఇవ్వాలి, రౌడ్ మామూలు వసూలు చేయాలని చెప్పేసి మా అబ్బాయి ఫ్యాక్టరీ పెట్టుకుంటే దాంట్లోకి వచ్చి బీర్ బాటిల్ పడేసి మోటార్లలో నీళ్లు పెట్టేసి తర్వాత వచ్చేసి మందు సీసాలు మందు ప్యాకెట్లు వేసేసి ఇటువంటి శాస్త్రాలు చేస్తే మాత్రం మీరు కాదు, డిఎస్పీ కాదు, సీఏ కాదు, ఎవరు అడ్డం వచ్చినా మేమైతే ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాము. మేమే ఇక్కడ ఊరికేం లేము అన్నగారు, గుర్తుపెట్టుకోండి. ఇక మేము చెప్తున్నాం చూడు, మీరు ఎవరైతే రైతులు అంటున్నారో, ఇక నాకు తెలిసిన పరిధి ఒకటే, మేము ఎవరి జోలికి వెళ్ళలేదు, మా జోలికి వచ్చిన ఏ వ్యక్తిని కూడా వదలము. రమణ గారు మీకు మర్రి రమణ గారు మీకు కర్నూలులోకి వెళ్ళింది, మీ ఇంట్లోకి వచ్చి ఎవరన్నా మర్రి రమణ నువ్వు 5 లక్షలు 10 లక్షలు ఈ నెలకు నువ్వు ఇల్లు కట్టుకున్నావు అంటే నువ్వు ఇస్తావా? లేదు, నీ ఇంట్లోకి మందు బాటిల్ ఇసిరేసి సారాయి ప్యాకెట్లు ఇసిరేసి మీ ఇంట్లో మోటార్లలో నీళ్లు కాల్చేసి మీ కార్లు గాలి తీసేసి ఇవన్నీ చేస్తే నువ్వు ఊకుంటావా? తర్వాత నువ్వు ఊకుంటావా? మామూలు ఇస్తావా నెల మామూలు? లేదా నీ కొడుకుని వచ్చి కొట్టినారనుకో నువ్వు ఊరుకుంటావా? నేను అడుగుతున్నాను మర్రి రమణ గారు, మీ పిల్లల్ని కొట్టినారనుకో నువ్వు ఊకుంటావా? మా పిల్లల్ని కొడితే మేము ఊకుంటాం అనుకుంటున్నావా నువ్వు? లేదా నువ్వు ఏం చెప్తున్నావు? పోలీసులు మరొక అబద్ధం మీరు చెప్పేది రమణ గారు. పాపం ఛార్జ్షీట్లు పోలీసులు కనుక ఛార్జ్షీట్ వేస్తే కనుక పాపం ఫిర్యాదుదారులు కోర్టుకు తిరగలేరంట. మరి మీరు 30 ఏళ్ళ సీనియర్ అన్నగారు, మీరు ఒక నాలెడ్జ్ ఉంది, మీకు మంచి నాలెడ్జ్ ఉంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కోర్టుకు తిరగడు అన్నగారు. ముద్దాయిలు తిరుగుతా అంటే మేము తిరుగుతాం ముద్దాయిలము,
ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఎప్పుడు వస్తాడో మీకు తెలుసు. ఎప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చేటప్పుడు మేము 2-3 ఏళ్ళు తిరిగిన తర్వాత అప్పుడు వస్తాడు. వాళ్ళేం రోజు తిరగరు. గుర్తుపెట్టుకోండి, పోలీసులు ఛార్జ్ షీట్ వేయలేకున్నారంటే వాళ్ళు తిరగలేనందుకు పోలీసులు ఛార్జ్ షీట్ వేయలేదంట. లేదంటే నేను అటెంప్ట్ మర్డర్ కట్టిస్తాడంట. మరి రమణ గారు కట్టేయండి సార్, మీకు అంత కోరిక ఉంటే కట్టేయండి. ఇప్పటికే మీకు తెలుసు, మొన్న మదురైలో ఒక తండ్రి కొడుకును అత్యంత దారుణంగా పోలీసులు హింసి చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మరి 9 మందికి ఉరిశిక్ష పడింది. ఎన్నేళ్ళు కాదు, 5 ఏళ్ళలోనే పడింది. ఇప్పటికే పోలీసులు మమ్మల్ని హింసిస్తుండడం వల్ల మేము కేసులు పెట్టడం వల్ల సంవత్సరాలు అయింది. మరి ఇంకా అది కూడా ఎంతో దూరం లేదు మరి పోలీసులు శిక్షించేది. కనుక వాస్తవం తెలుసుకొని మాట్లాడండి మరి రమణ గారు. మీరు వాస్తవం తెలియకుండా పోలీసుల దగ్గర మీరు బెండ్ అయిపోయి మీరు ఏదేదో మా అబద్ధాలు చెప్తే ఇక్కడ ఎవరు ఓర్చుకునేటోళ్ళు లేరు. మీకు ఆన్సర్ ఇవ్వకుండా మేమేమి ఉండలేము. మా స్థాయి కూడా మీ అంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ మాకు కూడా అంతో ఇంతో నాలెడ్జ్ ఉంది అన్నగారు. మేము చెప్తాం ఇప్పుడు ఫైనల్గా, నువ్వు ఎవరైతే రైతులకు సాయం చేస్తానంటున్నావు చెయ్యి, నువ్వు ఖచ్చితంగా చేసి చూపించాలా మాకు. ఇగో సర్వే చేయించు, వాళ్ళ పొలాల బౌండరీస్ ఫిక్స్ చేయించు, వాళ్ళకి ఏమైనా పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుంటే అవి ఇప్పించు, రిజిస్ట్రేషన్ లేకుంటే రిజిస్ట్రేషన్లు చేయించు. ఇది కాక ఇంకా ఏమైనా చట్ట ప్రకారంగా చేయగలిగితే అవి కూడా చేయొచ్చు. మేము దేనికి అడ్డు చెప్పు. మా వంతు ఏమైనా సహకారం అందించాలంటే కూడా మేము సహకారం అందిస్తాము. లేదు మా వంతు ఆర్థిక సహాయం చేయమంటే ఆర్థిక సహాయం చేస్తాము. లేదు మేము ఏమైనా తప్పులు చేసినామంటే చట్ట ప్రకారంగా తీసుకోండి. అంతేగాని తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి మీరు ప్రజల్ని తప్పు పట్టిస్తే ఎవరు అంత ఈజీగా లేరు మరి రమణ గారు. మీరు వాస్తవాన్ని గ్రహించి వాస్తవాన్ని అందించండి. తర్వాత ఇంకొకటి చెప్తున్నాను, నేను పోలీసులకు క్షమాపణ చెప్పడం కాదు ఈరోజు మరి రమణ గారు, మీరు చెప్పాలా అన్నగారు, నువ్వు చెప్పాలా. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ కంటే ముందు మీరు సూర్యప్రకాష్ రెడ్డి గారి కోసం ప్రచారం చేశారు, మేము ఒప్పుకుంటాము. మీరు ఆ రోజు సాయి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు బలిజ కులస్తులు అందరి చేత. 2 సార్లు మీటింగ్ పెట్టారు. పెట్టి ఒకటే చెప్పారు, నేను బలిజ కులస్తులందరికీ కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 1 ఇయర్ లోపల 2 ఎకరాల కళ్యాణ మండపానికి శాంక్షన్ చేపిస్తాను. అట్లు కనుక చేయించలేకపోతే నేను నా సొంత డబ్బుతో మరి 2 ఎకరాలు కొని సంఘానికి ఇస్తానన్నారు. మరి మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి మరి రమణ గారు నేను అడుగుతున్నాను. మీరు మరి బలిజ కులస్తులకు కళ్యాణ మండపానికి మీరు 2 ఎకరాల స్థలం ఎక్కడన్నా ఇప్పించినారా? పోనీ 1 ఇయర్ అన్నారు, 2 సంవత్సరాలపై 3 సంవత్సరంలోకి కావస్తుంది ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. మరి బలిజ కులస్తులకు మీరు ఆ రోజు మీటింగ్ పెట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారికి మద్దతు తెలపండి, అందరూ మద్దతు తెలిపి ఆయన గెలవడం జరిగింది. మరి కళ్యాణ మండపంకి స్థలం ఎక్కడన్నా తీసుకున్నారా? పోనీ ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయో మీరు ప్రజలకు చెప్పగలరా? పోనీ సంవత్సరం దాటినాక నేను కొనిస్తానన్నారు, మరి మీరు ఎక్కడన్నా కొనిచ్చడానికి మీరు ప్రయత్నాలు చేసినారా? పోనీ కొనిచ్చినారా? ఏమన్నా ఒకళ్ళు ఏమైనా నిద్రపోయినానేమో తెలియదు నాకు కూడా. మరి ఎక్కడ కొనిచ్చారో మరి మీరు ఈరోజు కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మరి ఇది తప్పు కదా మరి రమణ గారు. మరి దీనికి మీరు సమాధానం చెప్పి కులస్తులకు మీరు తక్షణం మీరు చెప్పాలా 3 రోజుల లోపల క్షమాపణ. పొరపాటున నేను మళ్ళీ బలిజ కులస్తులందరినీ మోసం చేశాను, మరి ఆ రోజు నేను సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే నేను కళ్యాణ మండపానికి 2 ఎకరాల స్థలం ఇప్పిస్తానన్నాను, ఇప్పించలేకపోయినాను, నేను ఇస్తానని చెప్పినాను. ఒకవేళ సూర్యప్రకాష్ రెడ్డి గారితో ఇప్పించలేకపోతే నేను ఇస్తానని చెప్పినారు, మరి మీరు కొనిచ్చలేకపోయినారు. మరి మీ మాట మీద మీరు నిలబడుకోండి సార్. అలాగే బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి పైన మీరు వెంటనే కేసులు పెట్టి శిక్షిస్తామన్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయో మరి మీరు ఒక 3 రోజులు టైం తీసుకుని దాని మీద దృష్టి పెట్టండి. లేదా మీరు సాయం చేస్తారన్న వ్యక్తుల మీద మేము మళ్ళీ చెప్తున్నాము, సర్వే చేయించుకోండి, రికార్డు ప్రకారం కొలుసుకోండి. అంతేగాని మేము అనవసరంగా ఊకపోయి ఫ్యాక్టరీ పెట్టుకొని బతకాలనుకున్న మా ఫ్యాక్టరీలోకి వచ్చి నీళ్లు పోసి లక్షలు కట్టండి, ఇట్లాంటివన్నీ ట్రోల్ చేసి ఇట్లాంటివన్నీ మమ్మల్ని పోలీసుల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు బాధ్యతలు లేరు. గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నారు డిఎస్పీ మీద కేసులు పెట్టుకోండి, సిఐ మీద కేసులు పెట్టుకోండి అని. మీరు ఒకసారి మా ఇంటికాటికి వస్తేనో లేదా నేను వీడియో రిలీజ్ చేస్తాను, ఇప్పుడు చూడండి. డిఎస్పీ గారి మీద ఎన్ని కేసులు పెట్టాలో న్యాయ ప్రకారంగా అన్ని కేసులు మేము పెట్టాము. సిఐ గారి మీద ఎన్ని కేసులు పెట్టాలో చట్ట ప్రకారంగా అన్ని కేసులు కూడా మేము పెట్టాము, ఎక్కడ తగ్గలేదు. మరి మీరు కూడా లాయరే కదా మరి రమణ గారు. మరి రాజారెడ్డి గారి మీద మీరు ఎన్ని కేసులు పెట్టారు? ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి? పోనీ ఎన్ని కేసులు ప్రైవేట్ కంప్లైంట్ అయినాయి? పోనీ రాజారెడ్డి గారి మీద మీరు చేసినట్టు ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి? ఈరోజు మీడియా సమావేశం పెట్టండి. మేము 10 మంది మీడియా మిత్రులను పెట్టుకున్నంత ఆర్థిక స్తోమత మాకు లేదు. మరి మీరు పిలిస్తే దాదాపు 50 మంది వస్తారు. మరి 50 మందిని పిలిపించి మీరు మీడియా సమావేశం నిర్వహించి ఇగో రాజారెడ్డి గారి మీద ఈ మీద యాక్షన్ తీసుకున్నాము, ఇగో మా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయి చూపించండి, పబ్లిక్ చేయండి. ఇగో నేను అడుగుతున్నాను కదా, ఈరోజు డిఎస్పీ శ్రీనివాసులు గారు తప్పు పని చేశారు అని మేము వీడియో రిలీజ్ చేస్తున్నాము, సాక్ష్యాలు చూపిస్తున్నాము. సిఐ గారు తప్పు పని చేశారు, చట్ట వ్యతిరేకంగా పోతారు, సాక్ష్యాలు చూపిస్తాం. మీరు ఎందుకు మరి సాక్ష్యాలు చూపించారు? మీరు ఎందుకు లేని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు? ఇది వాస్తవం. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఇప్పుడు ఈ మీడియా సమావేశం అయితేనే ఒక 2 వీడియోలు రిలీజ్ చేస్తాను, చూడండి. మరి ఎంత దుర్మార్గంగా ఈ డోన్ డిఎస్పీ శ్రీనివాసులు గారు, ఒక పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా గారు వాళ్ళ తప్పును దిద్దుకలేక ఒక తప్పు చేయడానికి
దాన్ని దిద్దుకునికి ఇంకొక తప్పు, దాన్ని దిద్దుకునికి ఇంకొక తప్పు, ఈ విధంగా రకరకాల తప్పులు చేసుకుంటూ పోతున్నారు. మరి మీకు శిక్ష పడే రోజు ఎన్ని రోజులు లేదు. ఒక్కసారి మదురై ఘటన చూడండి, ఒకసారి జస్ట్ జరిగి కూడా 3 రోజులు అయింది. 9 మంది పోలీసులకు మరి చట్టం ఉరిశిక్ష చేసిందంటే ఈరోజు భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేదు. మరి అదేవిధంగా డోన్ చరిత్రలో కూడా ఎప్పుడు లేని విధంగా మరి ఖచ్చితంగా డోన్ పట్టణ సిఐకి, ఇంతియాజ్ భాషకు, తర్వాత డోన్ పట్టణ డిఎస్పీ శ్రీనివాసులు గారు కూడా చట్ట ప్రకారం మేము న్యాయ ప్రకారం శిక్ష చేయడానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. మరి రమణ గారు ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.